హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి స్మైలీ వరల్డ్. ఈరోజు వచ్చేసి మనం సగ్గుబియ్యం బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈరోజు మనం టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం సగ్గుబియ్యం వేసుకొని కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసుకొని బాగా సోక్ చేసుకుందామండి. కొన్ని గంటల పాటు సోక్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి సోక్ చేసిన సగ్గుబియ్యం తీసుకొని ఒక బౌల్లో వేసుకుందామండి. సోక్ చేసిన సగ్గు బియ్యం అండి ఇవి. వీటిని ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం ఒక 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకొని అది కూడా యాడ్ చేసుకుందామండి. పెరుగు 1 కప్ తీసుకొని యాడ్ చేసుకుందాం. పెరుగు వేసేసి ఇప్పుడు సగ్గు బియ్యంని బాగా కలుపుకుందాం. ఓకే, మిక్స్ అయిందండి, బాగా మిక్స్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ పక్కన సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నానండి. అవి తీసుకొచ్చి ఇందులో వేసి బాగా మిక్స్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి క్యారెట్ అండి. సన్నగా తరిగిన క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. ఇవన్నీ ఇందులో యాడ్ చేసేద్దాం. ఫస్ట్ క్యారెట్ వేద్దామండి. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి మీరు కావాలంటే రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనేంటంటే దోశ పిండి కొంచెం యాడ్ చేశానండి. 1 కప్ దోశ పిండి యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి 1 కప్ గోధుమ పిండి కూడా యాడ్ చేస్తున్నానండి. పల్లీ పౌడర్ అండి. పల్లీలు బాగా ఫ్రై చేసి వాటిని పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా యాడ్ చేస్తున్నాను. పల్లీ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. పల్లీ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, రెడీ అండి. పిండి నీట్గా కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం చేత్తో తీస్తే ఉండలాగా వచ్చేసేయాలండి. మరీ లూజ్గా కలపకూడదు, మీడియంగా పిండి కలుపుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి పాన్లో ఆయిల్ పోసుకొని బాగా కాగిందండి ఆయిల్. ఇప్పుడు వచ్చేసి సగ్గుబియ్యం బాల్స్ వేసుకుందాం. చిన్నగా వేసుకుందామండి. సగ్గుబియ్యం బాల్స్ బాగా లైట్ బ్రౌన్ కలర్లో ఉడకనిద్దామండి. బాగా ఉడికాక లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలండి సగ్గుబియ్యం బాల్స్. ఓకే అండి, రెడీ. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ప్లేట్లో ఒక టిష్యూ వేసుకోండి. కొంచెం ఆయిల్, ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కదండి, అది కొంచెం ఆ టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. నేనైతే కర్చీఫ్ వేసానండి, నాకు టిష్యూ నచ్చదు. అందుకే వైట్ కర్చీఫ్ వేసుకొని దాని మీద వేసానండి. ఆ క్లాత్ ఆయిల్ మొత్తాన్ని పీల్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఒక మీడియం సైజ్ 4 టమాటాలు తీసుకొని వేసుకున్నానండి. ఓకే, మీడియం సైజ్ 4 టమాటాలు. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 గార్లిక్ అండి. 4 ఎండుమిరపకాయలు వేసుకుందామండి. అండ్ గార్లిక్ 4 ఆర్ 5 గార్లిక్ వేసుకుందామండి. తొక్కు తీసి పెట్టిన గార్లిక్. ఓకే, ఇప్పుడు టమాటాలు బాగా కుక్ అయ్యే వరకు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకొని ఓకే, మూత పెట్టేసుకుందాం.
బాగా హాఫ్ కుక్ అయిందండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు కూడండి. నాకు కొంచెం పులుపు కావాలి, అందుకే యాడ్ చేశాను. ఓకే, కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది బాగా ఆరిన తర్వాత మిక్సీ వేసేసుకొని పోపు పెట్టేసుకుందాం. అంతేనండి, ఈజీ టమాటా చట్నీ రెడీ. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా తయారు చేసుకున్న సగ్గుబియ్యం టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్స్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి విత్ చట్నీస్తో. చూడడానికి కూడా చాలా బాగున్నాయండి, తినడానికి కూడా చాలా బాగున్నాయండి. టేస్ట్ చూసేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం టేస్ట్ చూద్దామండి. టమాటా చట్నీతో టేస్ట్ చూస్తున్నాం. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.